ఉదయం 7 గంటలయింది. ఇంకా కొడుకు కోడలు ఎవరూ లేవలేదు. ఉదయం 5 గంటలకే కాఫీ తాగడం అలవాటున్న రామయ్య గారికి ఇంకా కడుపులో కాఫీ పడకపోతే పిచ్చెక్కినట్టుగా ఉంది. ఇదే సొంతూరులో అయితే ఈ పాటికి రెండోసారి కాఫీ కూడా అయిపోయి ఉండేది. ఆ ఒక్క లోటు జీవితాన్ని ఎంత మార్చేసింది. ఆ ఒక్క లోటు ఏంటి ఇంతకీ? ఇంకేముంది, ఆ వయసులో భార్య సీతమ్మ హఠాత్తుగా చనిపోవడంతో పెట్టాబేడా సర్దుకొని ఇంటికి తాళం వేసి ఈ నగరం చేరిపోయాడు కొడుకు దగ్గరికి. రామయ్య గారి కొడుకు కోడలు ఇద్దరూ కూడా ఉద్యోగస్తులే. ఉదయం 9 గంటలకే ఇద్దరూ ఆఫీస్కి పరిగెత్తాలి. ఈలోగా కోడలు కాఫీ, టిఫిను, వంట పూర్తి చేసి బాక్సులు పట్టుకొని రామయ్య గారికి టేబుల్ మీద అన్నీ సర్దిపెట్టి ఆఫీసులకి వెళ్ళిపోతారు. రామయ్య గారి కొడుకు ఒక అపార్ట్మెంట్లో 5వ అంతస్తులో కాపురం ఉంటున్నాడు. కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత రామయ్య గారు మటుకు ఏం చేస్తాడు? ఇంట్లో ఏమీ తోచట్లేదు. ఎంతసేపని టీవీ చూస్తాడు? ఇక్కడ ఎవరూ తెలీదు. ఏం కాలక్షేపం అవుతుంది పాపం. అయినా తప్పని పరిస్థితి, ఏం చెయ్యలేని కుటుంబ పరిస్థితులు. ఇలా ఉంది రామయ్య గారి వృద్ధాప్య జీవితం. మావయ్య గారు, గుడ్ మార్నింగ్ అంటూ కాఫీ కప్ అందించింది కోడలు సరిత. అప్పుడే గోడ గడియారం 8 గంటలు కొట్టింది. సీతమ్మ గారు బ్రతికుంటే ఈ పాటికి టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టేది. ఇప్పుడిక్కడ మొదటిసారి కాఫీ తాగుతున్నాను, రెండోసారి కాఫీ ఇచ్చే దిక్కే ఉండదు అనుకుంటూ కాఫీ కప్పు నోట్లో పెట్టుకోగానే పంచదార పానకంలా ఉంది. ఆయనకు అసలే షుగరు. చేసేదేమీ లేక అలాగే తాగేసి కప్పు కింద పెట్టేశాడు. పానకంలా తాగడం వాళ్ళకు అలవాటు కాబోలు అనుకున్నారు రామయ్య గారు. కాలం ఎవరి గురించి ఆగదు, గిర్రున తిరుగుతూనే ఉంటుంది. ఇంకేముంది, కొడుకు కోడలు తలుపు వేసుకోండి అంటూ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయారు. వీధి తలుపులు వేసి డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసొచ్చి బట్టలు మార్చుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు రామయ్య గారు. అక్కడ టిఫిన్ కంచంలో పెట్టి పైన మూత పెట్టుంది. ఏం టిఫిన్ అబ్బా అనుకొని మూత తీసి చూసేసరికి ఇంకేముంది, తొందరగా అయిపోయే టిఫిను, బ్రెడ్ ముక్క, ఫ్రూట్ జాము అక్కడ పెట్టున్నాయి. ఈ కాలం పిల్లలు 2 చేతులా సంపాదిస్తున్నా కడుపు నిండా సొంతంగా చేసుకొని తినే అదృష్టం లేదు. పాపం వాళ్ళకి సమయం సరిపోవడం లేదు. వాళ్ళకి ఆకలిస్తే క్యాంటీన్ మీద పడి తినేస్తున్నారు. ఓపిక ఉన్నా లేకపోయినా రోజుకో వెరైటీ రుచికరంగా చేసి పెట్టేవారు సీతమ్మ గారు. అవన్నీ గుర్తుకొచ్చి రామయ్య గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ ఆఖరి దశలో భార్యాభర్త ఇద్దరిలో ఎవ్వరూ లేకపోయినా మిగిలిన వాళ్ళకి జీవితం చాలా కష్టం అనుకుంటూ రామయ్య గారు చాలాసేపు ఆలోచనలో పడిపోయారు. బాల్యమంతా అమ్మ ఒడిలోనే గడిచిపోతుంది. ఏమీ తెలియని అయోమయ దశ ఇది. చాలా ఆనందంగా సరదాగా గడిచిపోతుంది. ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్ళి అనే పేరుతో భార్య అనే బంధం ఏర్పరుస్తారు. అక్కడి నుంచి మన జీవితం ఆమె చేతుల్లోనే గడిచిపోతుంది. బాల్యంలో మనం అమ్మకి పసిబిడ్డ అయితే పెళ్ళైన తర్వాత భార్య పెద్ద బిడ్డలా చూసుకుంటుంది. అమ్మ కొంతకాలం వరకే మనతో పాటు ఉంటుంది, భార్య మరికొంతకాలం ఉంటుంది. ఇద్దరూ పుట్టినప్పటి నుంచి మనల్ని కంటికి రెప్పలా చూసుకొని ఒక రకంగా పెంచి పెద్దవాళ్ళని చేస్తారు. ఇప్పుడు ఎవరూ లేకుండా ఎలాగ జీవితం గడపడం? అన్నింటికీ మూడో వ్యక్తి మీద ఆధారపడాలి. ఆ మూడో వ్యక్తికి మనకి ఏమీ రక్త సంబంధం ఉండదు. డ్యూటీలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ బాధ్యతగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరిని ఏమీ తప్పు పట్టలేం. పరిస్థితులు అటువంటివి. ఎప్పుడూ ఉన్న చోటికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి అన్ని సమయానికి అభిరుచి మేరకు అమర్చిపెట్టే భార్య లేకపోతే జీవితం ఎంత కష్టమో ఇలా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు రామయ్య గారు. నరకం అంటే ఎక్కడో లేదు, ఈ లోకంలోనే స్వర్గం నరకం ఉన్నాయి అనుకొని అలా మంచం మీద వాలి నిద్రలోకి జారుకున్నాడు. మెలకు వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయింది. బాత్రూంకి వెళ్ళి
మొహం కాళ్ళు చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. మూతలు తీసి చూసేటప్పటికీ మూకుడులో బంగాళదుంప వేపుడు, కుక్కర్లో అన్నం, గిన్నెతో చారు, పక్కనే ఆవకాయ, పెరుగు. కంచంలో అన్నం పెట్టుకొని గబగబా 4 ముద్దలు తిని కంచంలో చేతులు కడుక్కొని హాల్లో టీవీ ముందు కూర్చున్నారు. ప్రతిరోజు మడిగట్టుకోబోయే ముందు సీతమ్మ గారు ఇవాళ ఏం వండమంటారు అంటూ ఆప్యాయంగా అడిగేవారు. ఏ రోజు కూడా 2 రకాలు లేకుండా వంట చేసేవారు కాదు. ఏదో ఒక రకం చేయొచ్చు కదా అంటే, మీకు ఆకలి ఎలా తీరుతుందండి అంటూ సమాధానమిచ్చే భార్యని గుర్తుకు తెచ్చుకొని టీవీలో ఛానల్స్ని అటు ఇటు తిప్పుతూ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చారు. ఏ ఛానల్ చూసినా ఏముంది గర్వకారణం? ప్రతి ఛానల్లోనూ ఆ వృద్ధాశ్రమాల వాళ్లతోటి ఇంటర్వ్యూలే, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లే. ఒక పక్క వృద్ధాశ్రమాలు మూసివేయాలని అందరూ గొడవ చేస్తుంటే, మరొక పక్క ఈ ఇంటర్వ్యూలేంటి? చాలా బాధగా భయంగా ఉంది అనుకుని టీవీ కట్టేసి మళ్ళీ మంచం మీద పడుకున్నారు. కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతూ ఉంటే మెలకు వచ్చింది రామయ్య గారికి. పని మనిషి వచ్చేటప్పుడు చేతిలో ఒక ఫ్లాస్క్ పట్టుకొని వచ్చింది. అయ్యగారు టీ తాగండి అంటూ ఫ్లాస్క్లో నుంచి కప్పులోకి పోసిచ్చింది. రోజుకు ఒక్కసారి వస్తుంది పని మనిషి, అది కూడా సాయంకాలం పూట. అమ్మా, డైనింగ్ టేబుల్ మీద ఉదయం నేను తిన్న టిఫిన్ ప్లేట్లు, అన్నం తిన్న కంచం, ఇంకా మిగిలిన సామాన్లన్నీ అక్కడే ఉన్నాయి, అవన్నీ తీసుకో అని చెప్పారు రామయ్య గారు. లేదండి అయ్యగారు, అమ్మగారు డైనింగ్ టేబుల్ నన్ను ముట్టుకోనివ్వరు. మరి రోజు ఏం చేస్తున్నావు అని అడిగారు రామయ్య గారు. నేను రోజు ఉదయం అమ్మగారు ఉన్నప్పుడే వస్తాను. మీరు వచ్చిన దగ్గర నుంచి సాయంకాలమే రమ్మని అమ్మగారు చెప్పారు అని సమాధానం చెప్పింది పని మనిషి. ఇంకా రామయ్య గారు చేసేదేమీ లేక డైనింగ్ టేబుల్ మీద ఉన్న సామాన్లన్నీ పని మనిషికి వేసేశాడు. సామాన్లన్నీ కడిగేసి ఇల్లు తుడిచి అరగంట తర్వాత పనమ్మాయి వెళ్ళిపోయింది. అప్పటికి సమయం 7 గంటలయింది. వీధి తలుపు వేయబోతూ ఉంటే కొడుకు కోడలు గుమ్మంలోకి అడుగుపెట్టారు. ఈలోగా రామయ్య గారికి కడుపు మండిపోతుంది. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత 1 కప్పు టీ తప్ప ఇంకేమీ తినలేదు. నీరసంగా కూడా ఉంది. అక్కడుండేటప్పుడు నిద్ర లేచి లేవగానే తినడానికి ఏదో ఒక చిరుతిండి చేసి అల్మారాలో పెట్టేది సీతమ్మ గారు. రామయ్య గారికి చిరుతిండి తినడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఏమున్నాయో రామయ్య గారికి తెలీదు. ఇంతలో కొడుకు కోడలు స్నానం చేసొచ్చి, మావయ్య గారు టిఫిన్ చేద్దాం రండి డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచింది కోడలు. మరదేంటి, వంటింట్లో టిఫిన్ చేసిన అలికిడేమీ లేదు. కోడలు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే బాత్రూంలోకి వెళ్ళిపోయింది కదా, అంటే బజార్ నుండి తీసుకొచ్చారన్నమాట అనుకుని డైనింగ్ టేబుల్ కుర్చీ లాక్కొని కూర్చున్నారు రామయ్య గారు. కోడలు బ్యాగులో నుంచి 3 పొట్లాలు తీసి 1 పొట్లం రామయ్య గారికి ఇచ్చింది. ఆ ప్యాకెట్ విప్పగానే మసాలా వాసన గుప్పుమని కొట్టింది. తీరా చూస్తే అది చపాతీ కూర. బలవంతంగా అలాగే ముక్కలు తెంచుకొని గట్టిగా నములుతూ టిఫిన్ అయిందనిపించారు రామయ్య గారు. కోడలిచ్చిన గ్లాసుడు మజ్జిగ తాగి అందరూ ఎవరి బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా 3 నెలలు గడిచాయి. తెల్లవారడం, పొద్దుగూకడం తప్ప రామయ్య గారి దినచర్యలో ఏ మార్పు లేదు. ఆ హోటల్ టిఫిన్ తినలేక 2-3 సార్లు జ్వరం కూడా వచ్చింది రామయ్య గారికి. ఈ సమస్యకి పరిష్కారం ఎలాగా అని ఆలోచించుకుంటూ ఒక స్థిర నిశ్చయానికి వచ్చాడు. చేతిలో డబ్బు ఉంది, ఊర్లో ఉండడానికి ఇల్లుంది, అరుగు మీద కూర్చుంటే కాలక్షేపం అయిపోతుంది. మరి తన్ని చూసుకోవడానికి మనిషిని చూడమని ఊర్లో ఉన్న తమ్ముడికి ఉత్తరం రాసి పని మనిషి ద్వారా పోస్టు చేయించాడు. తమ్ముడి దగ్గర నుంచి తిరుగు టపాలో సమాధానం వచ్చింది, వెంటనే బయలుదేరి రమ్మని. ఇదే విషయం కొడుక్కి చెప్తే, చూడు నాన్న, అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు, నేను నిన్ను చూడట్లేదని
నిందలు వేస్తారు. తండ్రిని ఇంట్లో నుంచి పంపించేశాడని దోషిగా నిలబడతారు. నువ్విలాంటి పనులు చేస్తే ఎలాగా? మా ఇద్దరికీ ఉద్యోగాలు తప్పవు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే గానీ ఇక్కడ గడవదు. నువ్విక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నావు, నాకు అర్థమైంది అంటూ ఎంత నచ్చజెప్పినా రామయ్య గారు వినిపించుకోలేదు. చూడరా, నీ గురించి, కోడలు గురించి, ఇక్కడ పరిస్థితి గురించి నాకు బాగా తెలుసు. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందువల్ల పెద్దవాళ్ళకి ఈ ఇబ్బంది వచ్చేది కాదు. ఇప్పుడు కుటుంబాలన్నీ విడిపోయి నగరానికి వచ్చేసి ఎవరి మానాన వాళ్ళు బ్రతుకుతున్నారు. కన్న తల్లిదండ్రులంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఉండదు. ఎక్కడో మూర్ఖులు తప్పితే. నేను నిన్ను తప్పు పట్టట్లేదు. ఎవరి పరిస్థితి వాళ్ళది. అక్కడ పరిస్థితుల్ని బట్టి మనం తప్పొప్పులు నిర్ణయించాలి. చూడు, నా అవసరాలు చూడ్డానికి అక్కడ బాబాయి మంచి మనిషిని చూశాడు. ఇదివరలో అతను మన పొలంలో పాలేరు కింద పనిచేసేవాడు. మనం అంటే భయం, భక్తి. పాపం, నాకంటే 15 సంవత్సరాల వయసు చిన్నవాడు. ఏ పని చెయ్యలేక ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. అందుకే అతనికి సహాయం చేసినట్టు ఉంటుందని, నా అవసరం తీరినట్టు ఉంటుందని నేను బాబాయ్ ద్వారా అడిగించాను. అంతేకాదు, నాకు అతను ఏమీ వండి పెట్టక్కర్లేదు. బాబాయ్ గారి ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వస్తుంది. ఇలా ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు నా గురించి ఏమీ దిగులు పడకు. నీకు చూడాలని అనిపించినప్పుడల్లా వచ్చేళ్ళు. రోజు నేను ఇక్కడ తోచడం లేదని బాధపడుతూ కూర్చుంటే ఏం ఉపయోగం అని ఈ నిర్ణయం తీసుకున్నాను. అంతేకాకుండా నేను ఏ వృద్ధాశ్రమంలోనో చేరితే నీకు తలవంపు. అంతేగాని నేను నా ఇంట్లో ఉంటే తప్పే ఉంది అంటూ చెప్పుకొచ్చారు రామయ్య గారు. రామయ్య గారి కొడుకు చేసేదేమీ లేక తండ్రిని సొంత ఊర్లో వదిలేసి అన్ని ఏర్పాట్లు చేసి దిగులుతో ఇంటికి చేరాడు. ఏంటండి, కొడుకు దగ్గర నుండి వచ్చేశారు అని ఎవరైనా అడిగితే, నగరంలో వాళ్ళు పడుతున్న కష్టాలు, ఉద్యోగాలు, ఆ ట్రాఫిక్, వాటి గురించి అరుగు మీద కూర్చొని అడిగిన వాడికి అడగని వాడికి కూడా చెప్పి కాలక్షేపం చేసుకుంటున్నారు రామయ్య గారు. అలా కొంతకాలం ఉండి రామయ్య గారు మంచం పట్టి కన్ను మూశారు. నాన్న నన్ను దోషిగా నిలబెట్టలేదు ఎవరి ముందు. పరిస్థితులు బాగా అర్థం చేసుకున్నారు. ఒక రకంగా సర్దుకొని వెళ్ళిపోయాడు. ఉన్న పరిస్థితిని తనకు అవకాశంగా మార్చుకున్నాడు. ఎంత మంచి మనిషి అని కొడుకు యథావిధిగా రామయ్య గారి కర్మకాండలు జరిపించాడు. ఊళ్ళోని పెద్దలందరూ కూడా, మీ నాన్న మాకు ఆదర్శమూర్తిరా, ముసల్తనంలో కూడా స్వతంత్రంగా బ్రతకమని చెప్పకనే చెప్పాడు అంటూ కొనియాడారు. కథ పేరు అమ్మలేని నాన్న. రచించిన వారు మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.